అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధాం ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. అవుగాని ఢిల్లీలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అనోళ్ళ మీరెవరన్నా ఢిల్లీ దిక్కుపోయి ఎగురం పెట్టుకున్నారా? ఏంది? దయచేసి ఆలోచన మార్చుకోరి. ఆఖరికి అన్నమాన కన్నా ఓరి కానీ ఢిల్లీకి మాత్రం ఓకురి. ఎందుకంటారా, మీరు ఢిల్లీకి పోయి మళ్ళీ వాపస్ వచ్చే వరకల్లా మీ ఇంట్లోనే మిమ్మల్ని ఏర్పాటు చేయరు. అసలు మళ్ళీ మీ ఊరికి వాపస్ వస్తారన్న గ్యారెంటీ కూడా ఉండదు. ఎందుకో దూరం నుంచి ఢిల్లీని చూడుర్రి మీరు. ఇగో ఈ ఢిల్లీ అవతారం చూడుర్రి ఇప్పుడు ఎట్లున్నదో. ఈ సీన్ చూసి ఇదంతా మంచి కావచ్చు, మంచు కురిసే వేళలో అని పాట పాడుకోవచ్చు అని అనుకోగల. అంత మంచు కాదు, దుమ్ము ధూళి. ఒక్క మాటలో చెప్పాలంటే కాలుష్యం. గలీజ్ గాలితోని ఢిల్లీ ఇప్పుడు ఇట్లా గాయ అవుతుందిలా. ఆడ ఎవరు పోయినా కయ్య దగ్గుతుండు, ఊపిరితిత్తులు ఖరాబ్ అవుడు, ముఖమంతా మాడి మషైపోవుడు. గిట్లనే అవుతున్నది. ఇవన్నీ కాదు, ఢిల్లీ కాలుష్యం ఎట్లున్నదో ఒక్క మాటలో చెప్పాలన్నా. ఇగో ఈ కుక్క గారి ఫోటో చూడురి. దీనికి నెబ్లైజర్ పెట్టిరు కదా. కాలుష్యంతో కథ గట్లేదు, దానికి కూడా వెబ్లైజర్లు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇక జన సంగతి గురించి ఏం చెప్పాలి? ఘోరం అంటే ఘోరం. అసలు లాస్ట్ కు కథ ఏడికొచ్చిందంటే బడి పోరలను బయట ఆడుకొని తెలియరు స్కూల్లో లేనిది సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది. మైదానంలో ఆటల పోటీలు పెట్టద్దు. ఢిల్లీలో ఆటల పోటీలు పెట్టిరంటే ఇక పోరగాండ్ల పానాలతోని ఆడుకున్నట్టే. గాలి గట్లా ఖరాబ్ అయిందని చెప్పిండుల్లా. అంతలావైతే రూమ్లల్లో ఆటల పోటీలు పెట్టుకోరు గాని బయట మాత్రం పెట్టద్దని చెప్పింది. ఇక చెప్పు, గాలి కాలుష్యంతో ఆటల పోటీలే బంద్ పెట్టిండు. నాకు తెలిసి దునియాలో ఇదే ఫస్ట్ సారి కావచ్చు. తుఫాన్లత్తే బంద్ పెడతారు, సునామీలత్తే ఆటలు రద్దు చేస్తారు. కానీ గలీజ్ గాలితోని ఆటలు బంద్ పెడుతున్నారంటే అక్కడి జనం ఏ గాలిలా ఎట్లా బతుకుతుర్రో మీరే ఊహించుకోరిగా. నరకం అనేది ఎక్కడనో లేదు, ఢిల్లీలోనే ఉన్నది. దయచేసి ఇటు మొఖాన రాకురని ఇక్కడోళ్ళే అంటుర్రోల్లా. అయితే పుష్పక విమానం అని ఉంటారు కదా, అంటే ఎంతమంది ఎక్కినా అందులో ఇంకొకరికి జాగు ఉంటుంది అన్నట్టు. రామాయణ కాలంలో గిసంటి పుష్పక విమానాలు ఉండేటి అట. కానీ ఇప్పుడు గసంటి పుష్పక విమానం కాదు కానీ పుష్పక ఆటో తిరుగుతుంది కాదు మన నాగర్ కర్నూల్లో. ఆ పుష్పక ఆటో చూస్తే ట్రాఫిక్ పోలీసులు పరేషాన్ అయ్యారు. ఇప్పుడు మీరు గారి మరి గిదే పుష్పక ఆటో. గీననే ఆటో డ్రైవరు బడి పిల్లలు ఊసోబెట్టుకుని దినాం పోతుండన్నట్టు. ట్రాఫిక్ పోలీసాలు ఎందుకో ఆపిండు. అసలు ఇంట్లో ఎంతమంది పోతుర్రో లెక్క పెడదామని ఒక్కొక్కరిని దించుతుండల్లా. ఇక మీరే లెక్క పెట్టుండ్రి. ఒకటి 2 3 4 ఓష్ని ఇంకా వెళ్తూనే ఉన్నారు కదా. 5 6 7 8వ మనిషి, 9వ పిల్లగాడు, 10. ఓరి దేవుడో ఏందిది? ఆగో నాతోని కాదు లెక్క పెట్టుడిగా. ముంగడు కూడా ఉన్నారు చూసి రానులా. ఎంతమంది పిల్లలు పోతుర్రో ఈ ఒక్క ఆటోలా. ఏది దీన్ని నడిపిన ఆ మహానుభావుని మోకం చూయించుర్రే. గీననే ఆటో డ్రైవర్ సాబు. దగ్గర 25 మంది పిల్లల్ని ఊసోబెట్టుకుని తోలుతుండోల్లా ఆటోను. ఏందన్నా గిన్నిస్ బుక్ ఎక్కుదాం అనుకుంటున్నా ఏంది? కాదల్లా, 25 మందిని ఒక్క ఆటోలో కూసోబొట్టుడంటే ఏందన్నట్టు. అసలు వీళ్ళను పిల్లలు అనుకుంటురా లేకుంటే ఇంకేమన్నా అనుకుంటురా? కిరాణం దుకాణంలో సామాన్లు కుక్కి పెట్టినట్టు వీళ్ళని గిట్ల పెట్టుడేంది ఆటోలా? అసలు ఆటో డ్రైవర్ని కాదు, ఈ పిల్లల అమ్మా నాయనల నానాలే లేకుంటే ఏంది మరి? అరే కన్నబిడ్డలను గట్ల దోలుడేందోల్లా. అసలు పాపం ఎంత నరకం చూస్తుండ్రో పిల్లలు దినాము. అమాయకమైన చిన్న పిల్లలను దృష్టిలో పెట్టుకొని స్కూల్ ఆటోలను, స్కూల్ బస్సులను త్వరగా తనిఖీ చేయడం జరుగుతుంది. ఈవినింగ్ 4 గంటల సమయంలో స్కూల్ అయిపోయిన తర్వాత ఒక ఆటో హనీఫ్ అనే వ్యక్తి ఒక ఆటో తీసుకొని శ్రీపురం చౌరస్తకు వచ్చింది. అక్కడ చూడంగా మేము ఆశ్చర్యం గురించిన పరిస్థితి ఏర్పడింది. తన ఆటోలో
ఒక 1+4 అంటే ఒక డ్రైవరు ప్లస్ 4 కూర్చోబెట్టుకునే కెపాసిటీని కాకుండా ఒకటేసారి 25 మందిని 1+4 1+24 25 మందిని ఎక్కించుకోండి. దాన్ని ఎమ్మడి తక్షణమే సీజ్ చేసేసి పోలీస్ స్టేషన్ తరలించడం అనేది. ఇగో గిట్ల తయారయ్యేరోళ్ళ అసలు పానం అంటే ఇల్వ లేకుండానే అవుతుంది. ఎంతసేపు ఎక్కినమా పోయినమా గిదే కథ. అటన్కి ఏమన్నా అయితే గుండెలు వాదుకుంటారు. ఏందో ఏమో పొర్రి. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడట, నిజమేనా కాదా? వాళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఆకలి అవుతున్నది కదా అని ఏడ్చుకుంటా కూర్చుంటే కడుపు నిండుతుందా? ఏదో ఉపాయం చేసుడే కావాలన్నాయే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే పెద్దపల్లి జిల్లాలో ఒక ఊరున్నది. ఆ ఊరి జనాలకు దినం కోతులు సతాయిస్తున్నాయట. మరి జనం ఏం చేసిరంటే ఓదెల మండలం గూడెంల చూడురులా వామ్మో అగో ఉరుకుతుంది గుడ్డెలుగా ఏంది మంది కూడా ఉన్నారు కదా, ఏది కెమెరా దగ్గరికి పెట్టే అగ్గరో జనంతోని కలిసి నడుపుతాంది, మంచిగా డాన్సులు కూడా చేస్తుంది కదా, గుడ్డెలుగు కాదు సుత్తే సింపాజీ లెక్క కొడుతుంది. అయితే ఈ సింపాజీ మనుషులను పట్టుకోదు, కోతులను గెదుముతుంది. అగో కోతులు చూడు ఎట్లా వారిపోతున్నాయో. అన్నటిది ఒరిజినల్ సింపాంజీ అనుకోగల ఇంత కాదు డూప్లికేటు. సింపాంజీ డ్రెస్సులు వేసి ఊరంతా తిరుగుతుండు కోతులను గెదుముకుంటా. అయితే ఊర్లే కోతులతోని అరిగోస అవుతుందోల్లా, షేన్లు షరికలు సత్యనాశ అవుతున్నాయి, మనుషుల మీద కూడా పడుతున్నాయి. ఇక ఆఫీసర్లకు ఎంత చెప్పినా వాళ్ళు పట్టించుకోలే. అందుకే ఈ ఊరోళ్ళు ఇక ఈ సింపాంజీ ఉపాయం చేసిరు. సింపాంజీ డ్రెస్సు కొనుకొచ్చుకొని రోజుకొకళ్ళకి ఏషం కట్టి కోతులను గెదిమే గురం పెట్టుకున్నారు. అంతేనానే పెద్ద మనిషి? కోతులు అనేవి ఇళ్లలోకి చొరబడి నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వాటిని కొట్టే తరుణంలో ప్రజలపైన చాలా సార్లు దాడులు చేయడం జరిగింది. కోతులు ఆ మహిళలపైన చిన్నారులపైన దాడులు చేయడం జరిగింది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చింపాంజీ మాస్క్ను తెప్పించడం జరిగింది. చింపాంజీ మాస్క్ను తెప్పియడంతో ఈ మాస్క్ను ధరించి వాడల వెంబడి తిరగడంతో ఆ కోతులు భయంతో ఊరు వదిలి వెళ్ళిపోవడం జరిగింది. అదన్నట్టు ముచ్చట. మొత్తానికి ఊరోళ్ళు ఏమన్నా ఉపాయం చేసిరా? ఎవరో అత్తరు ఏమో చేస్తారని చూసి లాస్ట్ కు ఎవరితోని కాదని వీళ్ళకి ఇట్లా ఉపాయంతోని కోతులను ఊరవతలకు సాగదోలిర్రు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ఊరికి పట్టుకపోతా. సర్కార్ వాళ్ళు ఆడ కొత్త రోడ్ వేసిరట, అది కూడా డాంబర్ రోడ్డు. ఇక కొత్త రోడ్ అంటే ఎవరికన్నా సంబరమే కదా. రోడ్ వేసినందుకు సర్కార్ను తారీఫ్ చేస్తారు కదా, కానీ ఆ ఊరు జనాలు మాత్రం పొట్టు తిడుతుర్రోలా. కొత్త రోడ్ ఎత్తే ఎందుకు తిడతారబ్బా అంటారా? ఎందుకో చూడుర్రి, మీరు కూడా గరం అవుతారు కావచ్చు ఆ రోడ్డును చూస్తే. ఇప్పుడు మనం మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నాం. అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ వారి సొంత జిల్లా అన్నట్టు. బాలనగర్ మండలం దేవునిగుట్ట తండాల ₹1,00,000తోని కొత్త రోడ్ వేసిరట. ఆ రోడ్ వేసి ఒక్కరోజే అయింది. ఇక కొత్త రోడ్డు మీద నడుద్దామని తండా జనాలు వచ్చిరు. మీరు కూడా చూడురి మరి ఆ రోడ్డును. అరే ఇది కొత్త రోడేనానోళ్ళ డాంబర్ రోడ్డే. ఒక రోజులనే చూసినావా చేయితోని వీక్తే అత్తాంది. ఒక్క జాగాలని కాదు రోడ్డు అంతా ఇదే కథ. అంటే ఏదో ఏటికి వేసినామా అంటే వేసినామా అన్నట్టు. పేరుకు ₹1,00,000 చెప్పి ఇగో గిసంటి చక్కదనాల రోడ్లు వేసి చేతులు దులుపుకున్నారు. అంటే ఎంత పెద్ద మోసం చెప్పు. అగో రోడ్డును పట్టుకున్న కొద్దీ పెచ్చులు ఊడుతున్నాయి కదా. ఈ జనాలు ఏమంటారో ఈనూరు మీరు వస్తుంటే ఇక్కడ సౌండ్ వస్తుంది, టైర్ వస్తుంటే సౌండ్ వచ్చింది రోడ్ మీద. ఏదైనా చూస్తేనేమో ఇది మొత్తం రోడ్ మొత్తం పిచ్చిన టైర్ లేసి వస్తుంది.
అది మారి వచ్చి చూసాం మేము. ఇది ఈ మాదిరి మొత్తం అట్లా బయటికి వెళ్ళింది. ఇన్నరా ఇది కథ అంటే ఇదంతా పైసలు జేబులేసుకునే ఉపాయం కాకుంటే ఏంటిది ఆత్మానం కూడా వారేద్దు దేవుని గుట్టలా గట్లున్నదా. ఇప్పుడు పెద్దపల్లి జిల్లాకు రారి ఆడ చూడు సేమ్ టు సేమ్ స్టోరీ, సేమ్ టు సేమ్ రోడ్డు. ఎలిగేడు మండలంలో కొత్తగా డామర్ రోడ్ వేసిరట. 2 కోట్ల రూపాయల మీదనే అయిందట ఖర్చు. కాంట్రాక్టరు లెక్కపత్రం రాసిండు. మరి 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వేసిన రోడ్డు ఎంత చక్కగా ఉన్నదో కన్నాడ చూడుని మీరే. ఏందోల్లా ఇది రోడ్డా? పైసలు పోయినాయి, రోడ్డు పోయింది. కాంట్రాక్టర్లు ఏందోల్లా మరి గింత అద్మానంగా తెగబడ్డారు. ఆఫీసర్లకు లీడర్లకు చెప్తానేమో వాళ్ళు ఇనన్నట్టు చేస్తా అన్నట్టు. వాటాలు పోయినాయి అయ్యింది ఇట్లనే అంటారు. మరి ఇక్కడ పబ్లిక్ సుమారు 2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబడిన ఈ లాలపల్లె నుంచి ఎలిగడికి వెళ్లే బీటీ రోడ్డు నాణ్యత లోపం అనిపించింది. ఏ ఒక్క అధికారి పర్యవేక్షణ లేకుండా జరిగిన రోడ్డు నిర్మాణం ఇది. ఒక రాత్రికి రాత్రే దొంగలు పడ్డట్టుగా దీన్ని దోచుకున్నట్టుగా ఈ రోడ్డు వేసి వెళ్ళిపోవడం జరిగింది. కనీసం దీని లేయర్ కూడా ఒక 1 ఇంచ్ కంటే ఎక్కువ కూడా దీని లేయర్ లేదు. ఉట్టి మట్టి మీద అట్టి మట్టి కంకర లేయర్ లేకుండా అట్టి మట్టి మీద వేయడం వల్ల ఇది ఎక్కడ పడితే అక్కడ తెప్పలుగా లేచిపోతుంది. ఇన్ని కోట్ల ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తున్నదంటే పైసలు జేబులేసుకునేందుకే రోడ్ల రామాయణం పెట్టుకున్నాడు అనిపిస్తున్నది. అంతే కదా, లేకుంటే ఇవన్నీ రోడ్లు అంటారా? ఇప్పుడు కొందరు చోర శిఖామణుల గురించి చెప్పాలి. ఈ దొంగల గురించి చెప్పి నాకే యాస్టకు వస్తున్నది. కానీ ఈ దొంగల బుద్ధి మారతలేదుల్లా. అసలు దొంగతనాలు చేస్తే ఏమవుతుందో నాకు అర్థమైతలేదు. దొరికితే పోలీస్ టౌన్కు పోతామని ఎరికై ఉండి కూడా ఎందుకు గిట్లా దిగబట్టారో ఏం పాడో. అగో వనపర్తి జిల్లాలో దొంగలు ఎట్లా దోసుకుపోయారు చూడుని మీరు. వనపర్తి జిల్లా కొత్తకోటలనొల్ల ఎలక్ట్రిక్ దుఃఖం ఉన్నది. రాత్రైంది. దుఃఖ పైన షాప్ బంద్ చేసుకుని పోయిండు. అప్పుడే గోగి 3 మొనగాళ్ళ తాన్లు చూడురి. వీళ్ళు 3 దొంగలే. ఇలా తాత కూడా ఉన్నాడు కదా. సరే రాని ఎట్లా చేస్తారో చూద్దాం. అక్కరు ఆడ కుక్క ఉన్నది కదా అని వీళ్ళు దొంగలని ఆ కుక్క కూడా ఏర్పాటు చేస్తలేదు. అది ఆడికెళ్ళి వేయింది. ఇక అటెంక వీళ్ళు రంగంలోకి దిగిరు. 3 ఒకటేసారి షట్టర్ను లావట్టి ఉపాయం చేస్తురు చూడు. ఓహో జరసేపు మొస తీసుకుంటారేమో, కూర్చోరి మరి. మళ్ళా స్టార్ట్. ఏహే గీ నడుమిట్లున్న తాత చూడు ఎంత తన్లాడుతున్నాడో. జనాలు అత్తాండో లేదో అని ఇటు అటు చూస్తాడు. కొంచెం మీదికొచ్చింది. ఇలా ఒకల్ని లోపలికి పంపిండు. వాడు ఆ షాపును పోతం చేసేటట్టే ఉన్నాడు. వీళ్ళేమో బయట కావాలి గాతురు. మరి లోపల పోయిన మనిషి పర్ఫార్మెన్స్లు ఎట్లిస్తాండో చూడు జరా. చూసినావా డెస్క్ గిస్కులు అన్ని చదిరిండు. కరెంటు బుగ్గలు వైర్లు గీర్లు తీసిటు ఎత్తుకవేరు. మరి మొత్తం ₹1,00,000 మీదనే మాయమైపోయిందట. అగో
రామచంద్ర అసలు రోడ్డు మీద జనాలు పోతూనే ఉన్నారు. అయినా గాని వీళ్ళ ధైర్యం చూడు. షటర్ను లావట్టి మరి ఉన్నాయి లేని అన్ని ఎత్తుకవేరు కదా. చూసేటందుకు వీళ్ళ కాలు రెక్కలు మంచిగానే ఉండే. మరి గింత కష్టపడి చోరీలు చేసే బదులు గదే కష్టం ఏదన్నా పనులలో చూయిస్తే ఏమైతుందో ఏందో ఏమోపో. గిట్ల మోపేరేందోల్లా దొంగలు అసలు. నిజంగా చెప్తున్నా, బండో కారో కొనుడు ఒక లెక్క, వాటికి రిపేర్ రాకుండా చూసుకున్నాడు ఇంకో లెక్క. అగర్సే రిపేర్ వచ్చిందే అనుకో, ఇక దానంత దిమా ఖరాబ్ ఇంకోటి ఉండనే ఉండదు. సరే పాత అంటే తాపకోసారి రిపేర్కి వస్తదే ఉంటుంది అనుకోరి. అయితే ఒక అన్న ఉన్నాడులా కొత్త కారు కొన్నాడు. మరి కొత్త కారు కొంటే వారంటీలు గ్యారంటీలు ఫ్రీ సర్వీసులు ఉంటాయి కదా. అయితే కారు నడుపుతుంటే డగ్గుమంటుందట. షోరూమ్ వాళ్ళకు చెప్తే వాళ్ళు దేకుతలేడట. అట ఇంకా ఏమైందో చెప్పాలనా? చెప్పుడు కాదు, చూడాలి మీరు. ఆహా బ్యాండ్ బాజా సప్పుడు చేస్తాండు కదా. పెళ్లి భారత ఏంది అనుకునేరు. మంచిగా చూడురి. గాడిదలు గుంజుకొత్తానే కారును చూసిరా. అగో దాని మీదేమో ఫ్లెక్స్ పెట్టిండు కదా. సరే ముచ్చటేందంటే బొంబాయిలా ఇగో గీ అన్న దార్ కారు కొన్నాడు. దగ్గర 20 లక్షలు పెట్టి కొన్నాడు అనుకోరాదు. మరి 20 లక్షలు పెట్టి కొన్న కారుకు ఒక్క రోజుల్లే రిపేర్లు అయితే ఎట్లా అనిపిస్తుందో. రిపేర్కి వచ్చిందట. షోరూమ్ వాళ్ళకి చెప్తే వాళ్ళు పట్టించుకునుడే లేదు. ఒక రోజు అయింది, 2 రోజులైంది, అసలు ఈయనను దేకుడే లేదట. ఖాతామీగా ఈ కారుతో ఆయనకు కోపం వచ్చింది. గిట్లా కాదు గాని ఆ దార్ కారుకే 2 గాడిదలను కట్టి ఇగో గిట్లా ఈడ్చుకొచ్చుకుంటా కారు షోరూమ్లకు పోయిండు. ఇక గాడిదలతో వచ్చిన కారును చూసినాక షోరూములకు సిగ్గు అనిపించిందట, ఇజ్జత్ అనిపించింది. ఇక మొక్క మీద పెట్టుకోవాలో అర్థమే కాలే. ఇక ఒక దండం పెట్టి నీ కారును రిపేర్ చేస్తాం తీ అని చెప్పి రిపేర్ చేసిరట. అసలు ఈ కారైనా ఏమైనా ఉపాయం చేసిండా అసలు కదా. కొందరు ఎంత ఎత్తుకెదిగినా మూలాలు మర్చిపోరు. అట్లా మర్చిపోలేదంటే వాళ్ళు గొప్పోళ్ళు అనుకోవాలి, అంతే కదా. గట్లనే ఒక పెద్దని ఉన్నాడులా, ఆయనకు కారు ఉన్నది, పైసలు కూడా బాగున్నాయి, కానీ ఆయన మూలాలు మర్చిపోలే. అంటే ఆయన పాత అలవాటు అస్సలు పొడగొట్టుకోలే. ఇంకేంది మంచోడైనా అంటారా? ఈ ముచ్చట చూసి మంచోడో కంచరోడో మీరే చెప్పుర్రి. అయితే ఇప్పుడు మనం మధ్యప్రదేశ్ రాష్ట్రం భూపాల్లో ఉండముల్లా ఇగో ఇది ఏదో వకీల్ సాబ్ ఆఫీస్ అట. ఆఫీస్ ముంగడ కార్ ఆగిందా, షిఫ్ట్ డిజైర్ కారు దగ్గర 8 లక్షల రూపాయల దాకా ఉంటది కావచ్చు, అంతే కదా. ఇక కార్లకెళ్ళి ఒక మనిషి దిగిండు. ఇక ఏం చేస్తాడో చూడురు మీరు. చూసిరా ఏం చేసిండో? అర్థమైందానోలా ఆఫీసు ముంగట ఉన్న పేపర్ను దొంగతనం చేసిండు. అరే అవ్వంటే కార్లొచ్చి మరి పత్రికను కొట్టేసిండోలా. ఇక చూడు, ఇక చేతుల పేపర్ వడంగానే పురుసతిగా కార్లో పోయి కూర్చున్నాడు. అయితే బయట ఎందుకో కార్ ఆగిందేంది అని అప్పుడే వకీల్ సాపు బయటకు వచ్చిండోలా. కానీ అంతల్నే ఆ పేపర్ దొంగోడు మెల్లగా ఆడికెళ్ళి జారుకున్నాడు. చూసినవా దొంగోడు ఎట్లా మాయమైండు? ఆయన గిదేం ఆనందం వల్ల అసలు పేపర్ ధర ఎంత ఉంటది? మా అంటే 8 రూపాయలు ఉంటది. 8 లక్షల రూపాయల కార్లా వచ్చినోనికి గా 8 రూపాయలు దొరకలేదా అసలు? గా పేపర్లు ఎత్తుకోవోడు గిదేం
ఆనందమో చూస్తేనేమో పైసలు గల్లోళ్ళ లెక్కనే ఉన్నాడు. కానీ ఏం ఫైదా? మరి 8 రూపాయల పేపర్లు చోరీ చేసే అలవాటు పెట్టుకుని అంటే వెనకట ఈ కారోడు ఇట్లా చిల్లర దొంగోడయి ఉండాలి. కార్లు కొన్నా పైసలు కమ్మాయించిన ఈ దొంగతనం అలవాటు మాత్రం మానుకోనట్టున్నది. ఇక ఇట్లా పేపర్లు చూసుడుతోనే దాన్ని కొట్టేసిండు. ఇక ఈ పేపర్ దొంగని పర్ఫార్మెన్స్ అంతా సీసీటీవీలో పడ్డది. పేపర్ ఎత్తుకుపోయినందుకు కేసు కూడా అయిందట. ఇప్పుడు వాడిని దొరకబట్టే పనుల పడ్డారు అక్కడి పోలీసులు. అదన్నట్టు ముచ్చట. చూసిరు కదా గిది గివాల్టి ముచ్చట్లు. మళ్ళొచ్చే పరి మంచి మంచి ముచ్చట్లు పట్టుకత్తా ఉంటా మరి.